రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. మావోయిస్ట్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలతో పాటు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఉన్నారు. ప్రభుత్వ పునరావాస విధానాలపై నమ్మకంతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నాయకులు ఉన్నారు. రైట్ కొద్ది రోజులుగా ఆపరేషన్ ఖగార్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మావోయిస్టులు లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరికొంతమంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. కొంతమంది పట్టుబడుతున్నారు, మరికొంతమంది ఎన్కౌంటర్లు అయితే చనిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 41 మంది మావోయిస్టులు లొంగిపోవడం అయితే జరిగింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కార్యక్రమే డీజీపీ ఎదుట వీళ్ళందరూ కూడా 41 మంది మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయారు. ఆయుధాలతో పాటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా ఈ లొంగుబాటులో జరగడం జరిగింది. లొంగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఉన్నారు. అయితే ప్రభుత్వ పునరావాస విధానాలపైన నమ్మకంతో లొంగిపోతున్నామంటూ కూడా మావోయిస్టులు చెప్పడం జరిగింది. లొంగిపోయినటువంటి వాళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లొంగిపోయినటువంటి ఈ 41 మంది ఎవరైతే ఉన్నారో ఈ 41 మందికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పుడు మరి కాసేపట్లోనే పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడించబోతున్నారు. మావోయిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా కూడా ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో జరుగుతున్న నేపథ్యంలోనే లొంగిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి, పోలీస్ శాఖ తరపు నుంచి కావాల్సినటువంటి సౌకర్యాలు, సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కల్పిస్తాము. లొంగిపోవాల్సిందే, తక్షణమే లొంగిపోవాలి, లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉంది అని ఇప్పటికే కేంద్రం కూడా చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి మావోయిస్టులు 41 మంది కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నక్సల్స్ అయితే ప్రస్తుతం లొంగిపోవడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.